హాయ్ అండి. ఈరోజు శివుని పుష్పమాలిక అనే గురించి మనం తెలుసుకుందాం. అది చదవటం వల్ల ఏం మేలు కలుగుతుంది మనకనేది మనకి ఆ కథలోనే వస్తుంది. మీరు కూడా వినండి. వందే హరహర విశ్వనాథ. కాశీలో స్నానం చేసి ప్రయోగ చూతుమని మరలుకొని మల్లికార్జునులకు, యతీశ్వరులకు, యోగేశ్వరులకు యాత్రకు వచ్చేవారు 1000 కోట్ల వెలియు భగీరథమ్మ ఏమిచ్చు ఫలము. మరి వచ్చే ముత్తైదవులకు రవికెలు రక్కక జోరళ్ళు ఏటా వచ్చే మకరమాసమున గురుకులు కొట్టే శ్రీ మహానదిలో గంగాడపోదాం రావే కృష్ణవేణం అంటే వాస్తి వారణాసి త్రొక్కితి. పుణ్యక్షేత్రం నిలిస్తే కల్పవృక్షం కింద పూజిస్తే నాపాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను. గంగా గట్టున ఉండే కపిల గోవుల్లారా, ఈ ఊరు మేసి ఈ నీరు త్రాగి స్నాన ఫలం దాన ఫలం నాకిచ్చి పూజా ఫలం అర్ష్యా ఫలం మీరు తీసుకోండి. గట్టెక్కి కైలాస పర్వతం, గట్టు మెట్టెక్కి మేరు పర్వతం, గట్టి తిరిగి చూసి త్రికోణాల గట్టి మళ్ళీ చూసి మహాపాతకాలను బాసెను ఇంటికి రావే ఈశ్వరల్లా. గౌరమ్మంటే పనికార్దని పార్వతీదేవి పలికెను. హస్తకంకణాల తల్లిని అడిగి తిని మేలుగాంచిన దత్తనాంగవం కోటి తరంగానం తత్ఫలం తత్ఫలం. శివదర్శనం శివదర్శనం చింతనాశనం, పార్వతీ దర్శనం పాపనాశనం, ధూళి దర్శనం దుఃఖనాశనం, మహాదర్శనం ముక్తిదాయకం. విష్ణుం కమల పత్రకం వాసుదేవ జనార్దనం, నారాయణిత మండపం కంచి కనకరత్నం కనకరత్నం. గంగా గౌరీ నవబ్రహ్మలు, ఏకాదశి రుద్రులు, ద్వాదశి ఆదిత్యులు, నల్లని ముళ్ళు తెల్లని వ్రాలు మరింత తెచ్చిన మారేడు పత్రి. శివుని జటాజుటమున ఉండే ఈ పుష్పమాలిక ఉదయకాలమందు పఠించిన వారికి 1000 కోటి నదులలో స్నానం చేసిన ఫలం. మధ్యాహ్న కాలమందు ఈ పుష్పమాలిక పఠించిన వారికి 1000 కోటి బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం. సాయంకాలము ఈ పుష్పమాలిక పఠించిన వారికి కైలాసమే గాని పార్వతీ పరమేశ్వరులారా మరల జన్మము లేకుండా చేయండి. ఓం నమ శివాయ. అదండి, కథలోనే వచ్చింది. మీరు కూడా విన్నారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కామెంట్ పెట్టండి, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా పెట్టండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.